జై తెలంగాణ, జై కేసీఆర్, జై గన్పూర్. అందరికీ నమస్కారం. చాలా మందికి ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా బాధతో కూడిన ఆవేశం ఉన్నది, ఆవేదన ఉన్నది. ఎలక్షన్ అంటే ఎలక్షన్లో గెలుస్తుంటాం, ఓడిపోతుంటాం. కానీ ఇంత ద్రోహం చేసిన వాళ్ళని, ఇంత మోసం చేసిన వాళ్ళని, ఇంత దగా చేసిన వాళ్ళని, వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి ఇక్కడ మనం అందరం కూడా ఒక దగ్గర చేరినామంటేనే చాలా బాధగా ఉంది. ఇలా వరంగల్ పార్లమెంటరీ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహించిన ఉద్యమకారుడు మా అన్న వినయ్ అన్న, వేదికకు మనందరినీ కలిసి మొదటి నుండి 2001 నుంచి వెళ్ళి ఉద్యమంలో ఎక్కడ అవసరం ఉన్నా కూడా మీ అందరికీ నేను ఉన్నానని చెప్తూ అండగా స్ఫూర్తిగా ఉన్న మన ఉద్యమకారుడు హరీష్ అన్న, మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు గారు, మస్తునాచారి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ధర్మన్న, బండ ప్రకాష్ గారు, పెద్దన్న, నరేంద్ర అన్న, సారన్న మరియు మిగతా ఇక్కడ వెంకటరమణ, అందరూ నాయకులు, జెడ్పీ చైర్పర్సన్స్, నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, గ్రామాధ్యక్షులు, మండలాధ్యక్షులు, కౌన్సిలర్లు మరియు తెలంగాణ ఉద్యమానికి ఎక్కడ తెలంగాణ ఉద్యమం అంటే కరీంనగర్లో మొదలైంది, కానీ దాన్ని ఉర్రూతలోకి ఇచ్చిన నా వరంగల్ పార్లమెంటు, వరంగల్ జిల్లా నాయకులు, కార్యకర్తలందరికీ ముందుగా నేను పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. మిగతా 6 నియోజకవర్గాలకు వాళ్ళందరూ చాలా మంది పెద్ద నాయకులందరూ ఉన్నారు. కానీ మా నియోజకవర్గం గణపురం మొట్టమొదటి నుంచి కూడా సిద్దిపేటకు పోటీగా అన్నిట్లలో కూడా గెలుచుకున్నది. 2004లో మొట్టమొదటిసారి గులాబీ జెండా సిద్దిపేటలో ఎగిరినప్పుడు ఇక్కడ కూడా గులాబీ జెండా ఎగరేసారు గణపురం కార్యకర్తలు. రెండోసారి మళ్ళా అవసరం వచ్చినప్పుడు 2009లో ఇదే కడియం శ్రీని 2004లో ఓడించిండ్రు, 2009లో ఓడించిండ్రు, 2012లో మళ్ళా ఆనాటి రాజన్న రిజైన్ చేసి వస్తే కూడా మళ్ళా గులాబీ జెండాకు మొత్తం పట్టం కట్టింది గణపురం జిల్లా, గణపురం కార్యకర్తలు. మరలా 2014లో ఆయన పోటీ చేసి గెలవలే, 2018లో గెలవలే. ఇవాళ కూడా మొన్న పోటీ చేయడానికి వస్తే ఇలా రాజన్న త్యాగం చేస్తే, రాజన్న మీద మొత్తం దుష్ప్రచారం చేసి, రాజన్నను మొత్తం కూడా చేసి చివరికి సీట్ ఇస్తే అందరం కూడా గణపురం కార్యకర్తలు బాధ దిగమింగి, వీడు దుర్మార్గుడు, వీడు అహంకారి, వీడు ఏమి మనకి చేయడు అనుకున్నా కూడా సారు గులాబీ జెండాతో పంపించిందని చెప్పేసి మళ్ళా మనం ఓట్లేసి గెలిపించినాం. ఓట్లేసి గెలిపిస్తే ఇవాళ నీతులు మాట్లాడుతున్నారు ఆయన గాని, ఆయన కూతురు గాని. ఇవాళ ఈ యొక్క కుట్ర అనేది ఇవాళ మొదలు కాలే. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటేనే ఇవాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను తీసుకొని లోపలికి పోయింది. మేమందరం పోయిన తర్వాత అంటున్నట్టు, అన్నా శ్రీహర్ అన్నా నువ్వు వచ్చేయన్నా, నేను కావేకు సీట్ ఇస్తా అని చెప్పేసి అన్నామని మేము అడగలే. మేము లాబీలోకి వచ్చి భోజనం చేస్తుంటే సిగ్గు లేకుండా అవి చెప్తా ఉన్నాడు. నేను ఇట్లా అడిగిండు, నేను బోనని చెప్పినా నువ్వు శ్రీహర్ అన్న నువ్వు ఆలోచించమని చెప్పి 3 నెలల కిందనే ఈ కుట్రకు బీజం పడ్డది. అయిన తర్వాత వాళ్ళందరూ కూడా అపోజ్ చేసిండ్రు. నువ్వు మాదిగ సామాజిక వర్గంలో ఒక సబ్సెక్ట్ గా ఉన్నావు కాబట్టి నీకు ఇవ్వడం కష్టమని చెప్పేసింది. అట్లనే కావ్య అంటే ఆమె ఎవరు, ఎందుకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరూ అడిగిండ్రు. అందుకోసమనే కావ్య ఆమె ఇక్కడ ఉండాలంటే మిగతా అందరూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ దయాకర్ అన్న పోవాలి, రమేష్ అన్న పోవాలి, రాజయ్య గారిని కథం చేసిన ఉద్యమకారులందరూ కూడా వాళ్ళకేమి ఈ కులము ఆ కులము అని చెప్పేసి వాళ్ళందరూ చిన్నపిల్లలు అని చెప్పినా ఇక నాకు తప్పనిసరి అయింది. నాది డిక్లేర్ అయితేనే ఈమె ఎవరు కావ్య అంటే బీఆర్ఎస్ అభ్యర్థి అంటేనే నాకు అక్కడ స్టాండింగ్ దొరుకుతూనే ఉంటే కుట్రవన్నీ 3 నెలల నుంచి కుట్రవన్నీ మా ఆరూరు రమేష్ అన్న నిలగొట్టిండు, పస్తూరు దయాకర్ నిలగొట్టిండు, మిగతా ఉద్యమకారులందరినీ చిన్న చూపు చూసిండు. అందరినీ కూడా మొత్తం వెళ్ళగొట్టిన తర్వాత ఇలా డిక్లేర్ చేసుకున్న తర్వాత డిక్లేర్ చేసిన తెల్లవారే కుట్ర బయలైనది. బిడ్డ నీ యొక్క నీతులు మీ అన్ని కూడా తెలుసు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం,
గణపురానికి ఎవరు లేరేమో అనుకుంటున్నామేమో. గణపురం నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు, కార్యకర్తల బాగోగులు కావచ్చు, కార్యకర్తలకు స్ఫూర్తి ఇవ్వడం కావచ్చు, వాళ్ళకి ఏదైనా కూడా చేయడానికి నేనున్నా అని చెప్పేసి మొత్తం కార్యకర్తలు చేస్తున్నా. నేను అక్కడ గణపురంలో పుట్టిన బిడ్డని. గణపురంలో మొన్న కూడా మేము ఏం పని చేసినాం, ఎట్లా చేసినాం అని తెలుసు. మాకు కూడా వ్యతిరేకంగా, మా వినయన్నకు వ్యతిరేకంగా కుట్ర పన్నినాం, మా దయాకరన్నకు వ్యతిరేకంగా కుట్ర పన్నినాం, మా పెద్దన్నకు ఇక్కడ అనేక మంది కూడా కుట్ర పన్నినాం. కానీ నాకు కూడా వ్యతిరేకంగా కుట్ర పన్నినాం. అయినా కూడా ఎన్నికల్లో నేను కానీ, నా కుటుంబం కానీ, కార్యకర్తలు కానీ, మా ఊర్లు కానీ ఇలా గులాబీ జెండా కోసమే పనిచేసినాం, నేను గెలిపించినాం ఇవాళ. కాబట్టి గణపురం కార్యకర్తల్ని 3-4 రోజుల నుంచి వేధిస్తున్నావు, భయపెట్టిస్తున్నావు, పదవులు ఇప్పిస్తా అని చెప్పినావు. నీవు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కానీ నీ బిడ్డ కానీ గెలిచే సవాలే లేదు. ఎట్టి పరిస్థితుల్లో మా నాయకులు కార్యకర్తలు నువ్వు ఇప్పించేదేమి లేదు. ఏది చేసినా గులాబీ జెండాకు అండగా ఉన్న గణపురం కార్యకర్తలకు అండగా నేను ఖచ్చితంగా వచ్చే 5 సంవత్సరాలు ఉంటానని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకో విషయం, ఇవాళ అక్కడి నుండి పోయిన ఎవరైనా, ఆరూరు రమేష్ కావచ్చు, పస్తూరు దయాకర్ కావచ్చు, ఇంకెవరైనా కూడా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు, ఎవరు కూడా మాట్లాడేది లేదు. ఎవరైనా కూడా జెండా పట్టుకొని వచ్చిన నాయకుడే మన నాయకుడు. జెండా పట్టుకొని జై కేసీఆర్ అన్న వాళ్ళు, జై కేఆర్ అన్న వాళ్ళే మన నాయకులు. ఎవరు కూడా మనకు దోస్తని, అప్పుడేదో చేసినని ఇప్పుడేదో చేసినని మనం చూడాల్సిన అవసరం లేదు. మన నాయకుడు ఎవరు, కార్యకర్త వస్తే ఎవరిది కారు గుర్తయితే వాళ్ళను మాత్రమే ఇవాళ మనం గెలిపించాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి మాట్లాడుతున్నాడు, వాళ్ళ బిడ్డ మాట్లాడుతూ ఉన్నది, మా నాయన బ్రాండ్. ఎవరు చెప్పలే దేనికి బ్రాండ్? ఆనాడు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పడిచిన బ్రాండా, చంద్రబాబుకు వెన్నుపోటు పడిచిన బ్రాండా, ఇవాళ కేసీఆర్ కు వెన్నుపోటు పడిచిన అదా బ్రాండ్? అది నీ బ్రాండ్. అనేక మంది నాయకులను మిగతా ఉందని కూడా హింస పెట్టినావు, అదా నీ బ్రాండ్. నేను నీతి నిజాయితీ ఉందని చెప్పేసి చెప్తున్నావు. ఎట్లా కొన్నావు? దేవునూరులో భూమి ఎట్లా కొన్నావు? ఎట్లా మొత్తం కూడా కాంట్రాక్ట్ ఎట్లా సంపాదించినావు? హన్మకొండలో ఇల్లు ఎవరిస్తే డబ్బులు పెట్టుకున్నావు? మొత్తం గణపురం కార్యకర్తలు అందరికీ తెలుసు. నీ భూములు ఎక్కడున్నాయి, నీ కాంట్రాక్ట్లు ఎక్కడున్నాయి, నీ కంకర మిషన్లు ఎక్కడున్నాయి, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు. ఇంటి కోసం లేని లింగంపల్లి రిజర్వాయర్ని సృష్టించి కాంట్రాక్టర్కి ఇప్పించి, కాంట్రాక్టర్ దగ్గర పైసలు దొబ్బి ఇల్లు కట్టి ఇవాళ నీతులు మాట్లాడుతున్నావు. బిడ్డ, నీ సంగతి ఇలా చెప్పిండు. చివరికి మా సీనన్న చెప్పిండు, మీ ముగ్గురే పడతారని. 4వ వాళ్ళు కూడా ఎవరు ఉండరు, నీ యొక్క నువ్వు పోతే నువ్వు కట్టడానికి. ఇది వాస్తవం. గణపురంలో మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం, గణపురంలో కడియం శ్రీహరి వచ్చినట్లయితే గత 3 రోజులుగా ప్రతి వాళ్ళు కూడా నోట్లో ఉమ్మేస్తామంటున్నారు, చెప్పుతో కొడతామంటున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాం, కార్యకర్తల నాయకులది నువ్వు మోసం చేసినావు కాబట్టి, తెలంగాణ ఉద్యమానికి నాడు మోసం చేసినావు. ఇవాళ తెలంగాణ చాలా ప్రేమతో గెలిపించుకున్నారు. జిల్లా మొత్తం కూడా 12 సీట్లుంటే ఈ 2 సీట్లలో మనం గెలిపించుకున్నాం. గెలిపించిన తర్వాత ఈయన మాట్లాడుతున్నాడు, ఆరూరు రమేష్ ఏమనట్లే, పస్తూరు దయాకర్ ఏమనట్లే, నన్నే అంటున్నారు. ఎందుకు అంటున్నాడు? పస్తూరు దయాకర్ సీటు రాలేదని చెప్పేసి బాధతో పోవచ్చు, ఇంకోళ్ళు సీట్ రాదని చెప్పేసి పోవచ్చు. వాళ్ళు ఎమ్మెల్యేగా లేరు, నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నది బీఆర్ఎస్ పార్టీ. నీ బిడ్డకు సీట్ ఇచ్చింది. అందుకే ప్రతి నాయకుడు కార్యకర్త కూడా గుండెలో బాధతో చెప్తున్నారు, నువ్వు మోసం చేసినావు అని చెప్పేసి. నిన్ను నమ్మించి మోసం చేసినావు, దగా చేసినావు. మా యొక్క నీకెప్పుడు కూడా ఇవాళ సీట్ ఇచ్చినప్పుడు కూడా నువ్వు ఏం మాట్లాడినావు, ఏం తెచ్చుకున్నావు నీకు తెలుసు. ఇవాళ వాళ్ళ దగ్గర ఎన్ని పైసలు తెచ్చుకున్నావు కాంగ్రెస్ పార్టీ తెలుసు. నీ యొక్క ముసలి వయసుకి ఇవాళ డబ్బు సంపాదన మీద యావ పెరిగి నువ్వు విలువలు ఇంకా మాట్లాడితే విలువలు మాట్లాడడం బంద్ చేయి. నీకేమన్నా సిగ్గు శరం ఉంటే మొట్టమొదటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. ఆ తర్వాత మళ్ళీ పోటీ చేసి నీకు దమ్ముంటే చూడు. ఈసారి నువ్వు ఎమ్మెల్యే రిజైన్ చేసినా చేయకున్నా నీది పీకేది ఖాయం. నిన్ను ఖచ్చితంగా ఓడగొట్టేది కూడా బరాబర్ ఖాయం. నిన్ను గాని నీ బిడ్డను గాని వరంగల్ జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా మొత్తం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఖచ్చితంగా నిన్ను డిపాజిట్ రాకుండా ఓడిస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తూ మా యొక్క గణపురం నాయకులు కార్యకర్తలకు
నేను జనగామలోనే ఉన్నా. జనగామలోనే మొత్తం 5 మండలాలు ఉన్నాయి. ఏ పని ఉన్నది ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, లేక పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఖచ్చితంగా అక్కడైనా చేస్తా, మీ ఇంటికైనా వస్తా. కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పోయిన వాళ్ళందరూ కూడా ఇలా ద్రోహం చేసి పోసింది తప్ప మనకేనాడు పనిచేసినోడు కాదు. కాబట్టి మీ యొక్క అవసరాలు ఏదున్నా కూడా నేను తీరుస్తానని మరొక్కసారి గణపురం అక్కజనులకు, అన్నదమ్ములకు నేను దండం పెట్టి తెలియజేస్తూ ఈ యొక్క ఎన్నికను ఛాలెంజ్ గా తీసుకుందాం, గణపురంలో మెజార్టీ ఇద్దామని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ అన్నా.